రాజధానుల నిర్ణయం వచ్చింది. ఎలాంటి పరిస్థితుల్లో ఆ నిర్ణయాలు తీసుకోవడం జరిగింది అని హిస్టరీ అంతా కూడా బాగా సుదీర్ఘంగా చెప్పాడు. 1953 నుంచి 1956 దాకా ఆంధ్ర రాష్ట్రానికి రాజధానిగా కర్నూలు ఉండేది. ఆ రోజుల్లో గుంటూరులో హైకోర్టు ఉండేది. ఆ తర్వాత 1956లో 1956లో కర్నూలు నుంచి రాజధాని కానీ గుంటూరు నుంచి హైకోర్టు కానీ రెండూ కూడా హైదరాబాద్కు ఏ రకంగా తీసుకొని పోవడం జరిగింది. తీసుకొని పోయేటప్పుడు ఈ మాదిరిగా జరిగింది కాబట్టి అక్కడ ప్రజలకు వాళ్ళ ఆకాంక్షలను పరిగణలోకి తీసుకొని శ్రీబాగ్ ఒడంబడిక శ్రీబాగ్ ఒప్పందాలు అవన్నీ కూడా చేసి రకరకాలుగా ఆ రోజుల్లో రాయలసీమకు న్యాయం చేస్తామని కూడా ఈ రకంగా చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా చాలా సుదీర్ఘంగా జరిగిన తన ప్రస్తావనలో రాజా వివరించడం కూడా జరిగింది. ఆ తర్వాత కూడా ఇక్కడ ఈ ప్రాంతంలో రాజధాని పెట్టడానికి గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి హయాంలో నిర్ణయం తీసుకోవడం, ఆ నిర్ణయం అప్పట్లో కాంట్రవర్షియల్ అని తెలుసు. అప్పట్లో అన్ని రకాలుగా శ్రీకృష్ణ కమిటీ నివేదికను ఉల్లంఘించి చేసింది అని కూడా తెలుసు. అయినా కూడా తానిక్కడ 50,000 ఎకరాల్లో రాజధాని నిర్మించాలని చెప్పి గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. అధ్యక్ష, నిర్ణయం తీసుకోవడం వల్ల ఈ రోజుకి కూడా నేను చెప్తా ఉన్నా అధ్యక్ష, ఈ ప్రాంతం అంటే నా ఇల్లు ఇక్కడే ఉంది. ఈ ప్రాంతం అంటే నాకు ఎటువంటి వ్యతిరేకత లేదు. నా ఇల్లు ఇక్కడే ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఈ ప్రాంతం అంటే నాకు ప్రేమ కూడా. కానీ ఒక్కటి ఆలోచన చేయాలి అధ్యక్ష, ఇక్కడ ఈ ప్రాంతంలో నీదర్ ఇస్ దిస్ ప్రాంతం అటు విజయవాడ కాదు, అటు గుంటూరు కాదు. ఇక్కడ నుంచి గుంటూరు చూసుకున్న 40 కిలోమీటర్లు, విజయవాడ చూసుకున్న దాదాపుగా మరో 40 కిలోమీటర్లు. ఇక్కడ ఉట్టి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, నేను ఇంకేమీ మాట్లాడడంలో, రోడ్లు, కరెంటు, డ్రైనేజు, ఇటువంటి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎస్టాబ్లిష్ చేయడానికి మాత్రమే అయ్యే ఖర్చు వీళ్ళ లెక్కల ప్రకారమే, గత ప్రభుత్వపు లెక్కల ప్రకారమే ఎకరాకు 2 కోట్ల రూపాయలు అని చెప్పి లెక్కేశారు. 50,000 ఎకరాలు ఇంటూ 2 కోట్లు అంటే 1,00,000 కోట్ల రూపాయలు అని చెప్పి లెక్కేశారు అధ్యక్ష. అధ్యక్ష, 1,00,000 కోట్లు అనేది ఈరోజు లెక్కల ప్రకారం ఒక 10 ఏళ్ళు పోతే ఇది కట్టడానికి, ఆ 1,00,000 కోట్లు తేవడానికి, తెచ్చి పెట్టడానికి 10 ఏళ్ళు పడుతుందో ఇంకా 20 ఏళ్ళు పడుతుందో తెలియదు. కానీ ఒక 10 ఏళ్ళు పోతే ఈ 1,00,000 కోట్లు దాని విలువ ఎంత అవుతుంది అధ్యక్ష? 10 ఏళ్ళు పోతే ఇదే 1,00,000 కోట్లు ఈరోజు అయ్యే ఖర్చు 10 ఏళ్ళు పోతే అది 6,00,000 కోట్లు 7,00,000 కోట్లు అవుతుంది. అంటే నీకు కనీసం మన దగ్గర ఉన్న డబ్బుతో కనీసం మనం రోడ్లు వేసుకునేదానికి, డ్రైనేజీలు వేసుకునేదానికి, కరెంట్ ఇచ్చేదానికి కూడా మన దగ్గర డబ్బులు లేని పరిస్థితిలో మనం ఉంటే ఇక్కడ రాజధాని అనే ఊహా చిత్రం సాధ్యమవుతుందా? ఈ రకంగా ప్రజలను మిస్లీడ్ చేయడం ధర్మమేనా? అసలు మనకు అంటూ, మన పిల్లలకంటూ ఏదైనా ఒక ఉద్యోగాలు వచ్చే ఒక పరిస్థితి, ఒక సిటీ, ఒక ఎస్టాబ్లిష్మెంట్ అనేది ఎప్పటికి వస్తుంది? చదువుకున్న మన పిల్లలు ఉద్యోగాల కోసం ఎప్పుడూ కూడా పెద్ద నగరాలైన హైదరాబాద్కో, లేకపోతే పెద్ద నగరాలైన బెంగళూరుకో, లేకపోతే పెద్ద నగరాలైన చెన్నైకో, ఇటువంటి నగరాలకు వెళ్ళాల్సిందేనా? ఎప్పటికీ మనకు మార్పు ఉండదా?
అనే ఆలోచనల మధ్యలో నుంచి ఈరోజు రాష్ట్రంలో ఉన్న బిగ్గెస్ట్ సిటీ ఈజ్ విశాఖపట్నం. అది బిగ్గెస్ట్ సిటీ ప్రస్తుతం రాష్ట్రంలో. ఇటువంటి బిగ్గెస్ట్ సిటీలో ఆల్రెడీ రోడ్స్ ఉన్నాయి, ఆల్రెడీ డ్రైనేజీలు ఉన్నాయి, ఆల్రెడీ కరెంట్ ఉంది, ఆల్రెడీ అన్ని రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఆల్రెడీ ఉన్నాయి. ఇక దానికి మీద కొద్దిగా సుందరీకరణ మీదనో, కొద్దిగా వసతుల మీదనో, ఫెసిలిటీస్ మీదనో కాస్త వాల్యూ అడిషన్ చేస్తే చాలు, ఆ నగరం అన్నది కనీసం ఈరోజు కాకపోయినా ఒక 5 ఏళ్లకో 10 ఏళ్లకో ఖచ్చితంగా హైదరాబాద్ వంటి పెద్ద నగరాలతో పోటీ పడే పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది. అధ్యక్ష, ఇది వాస్తవమైన పరిస్థితి అధ్యక్ష. ఇటువంటి వాస్తవాలను గుర్తెరిగే ఇక్కడ రాష్ట్రంలో 3 ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందాలి, రాష్ట్రం పూర్తిగా అభివృద్ధిలో పరిగెత్తాలి అనే ఉద్దేశంతో, అన్న తాపత్రయంతోనే విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెట్టాలని, ఇక్కడ ఈ ప్రాంతంలో, ఎందుకనంటే ఇక్కడ ఆకాంక్షలు కూడా ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఈ ప్రాంతంలో లెజిస్లేటివ్ క్యాపిటల్ ఇక్కడ పెట్టాలని, కర్నూలులో ఇంతకుముందు 1953 నుంచి 1956 దాకా కర్నూలు ఆంధ్ర రాష్ట్రానికి క్యాపిటల్, అటువంటి క్యాపిటల్ని అక్కడి నుంచి షిఫ్ట్ చేశాం. వాళ్ళ ఆకాంక్షలు కూడా ఉన్నాయి అప్పటి నుంచి, వాళ్ళ ఆకాంక్షలను కూడా పరిగణలోకి తీసుకుని వాళ్ళకు మంచి చేయాలనే ఉద్దేశంతో అక్కడ హైకోర్టు పెట్టాలని, జ్యుడిషియల్ క్యాపిటల్ కర్నూలులో పెట్టాలని, 3 ప్రాంత ప్రజలకు కూడా అన్ని రకాలుగా డీసెంట్రలైజేషన్ ద్వారా మంచి జరిగించాలి అనే తాపత్రయంతో అడుగులు ముందుకు వేశాం అధ్యక్ష. అటువంటి పరిస్థితుల మధ్య ఈరోజు ఏమేం జరిగాయో మన కళ్ళ ముందునే చూస్తూ ఉన్నాం. ఈ దాదాపుగా ఈ 1.5 సంవత్సరం 2 సంవత్సరాలుగా ఈ ఆలోచన మనం చేసినప్పటి రోజు నుంచి చూస్తే ఈ 2 సంవత్సరాలు 1.5 సంవత్సర కాలంలో రకరకాలుగా దీన్ని వక్రీకరిస్తూ, రకరకాలుగా దీన్ని ట్విస్ట్ చేస్తూ, రకరకాలుగా అపోహలు క్రియేట్ చేస్తూ, రకరకాలుగా న్యాయపరమైన చిక్కులు క్రియేట్ చేస్తూ రకరకాలుగా దీనిని తీసుకొని పోతా ఉన్నారు అధ్యక్ష. ఇటువంటి నేపథ్యంలో అధ్యక్ష ఈ ప్రకటన నేను చేయాల్సి వస్తూ ఉంది అధ్యక్ష. రాజధానుల వికేంద్రీకరణ బిల్లు ఆమోదం పొందిన వెంటనే 3 ప్రాంతాలకు న్యాయం చేసేలా 3 రాజధానుల ప్రక్రియ ప్రారంభమై ఉంటే ఈరోజు దాని నుంచి మంచి ఫలితాలు ఈపాటికే అందుబాటులోకి వచ్చి ఉండేవి. నాటి శ్రీబాగ్ ఒడంబడిక స్ఫూర్తితో వెనుకబడ్డ ఉత్తరాంధ్ర సహా అన్ని ప్రాంతాలు కూడా సమాన అభివృద్ధి చెందాలన్న ఆకాంక్షతో వికేంద్రీకరణ బిల్లుని ప్రవేశపెట్టడం జరిగింది. గతంలో కేంద్రీకరణ ధోరణులు ఒకచోటే పూర్తిగా కేంద్రీకరణ అయిన పరిస్థితుల మధ్య కేంద్రీకరణ ధోరణులు ప్రజలు ఎంతగా వ్యతిరేకించారో 2019 సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు ద్వారా ప్రస్ఫుటంగా వ్యక్తమైంది. మరోసారి హైదరాబాద్ లాంటి ఒక సూపర్ క్యాపిటల్ మోడల్ వద్దని, అటువంటి చారిత్రక తప్పిదాన్ని ప్రభుత్వం పాల్పడరాదని ప్రజల తీర్పు స్పష్టం చేసింది. కాబట్టే వికేంద్రీకరణ సరైన విధానం అన్నది బలంగా నమ్మి అడుగులు ముందుకు వేశాం అధ్యక్ష. అన్ని ప్రాంతాలు, అన్ని కులాలు, అన్ని మతాలు, వీరందరి ఆశలు, ఆకాంక్షలు ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంది కాబట్టే, వాటిని ఆవిష్కరించింది కాబట్టే మన ప్రభుత్వాన్ని గడిచిన ఈ 2.5 సంవత్సర కాలంలో జరిగిన ఏ ఎన్నికలను తీసుకున్నా కూడా ప్రజలు మనసారా దీవిస్తూ వచ్చారు ఈ ప్రభుత్వాన్ని. అధ్యక్ష, అయితే
వికేంద్రీకరణకు సంబంధించి అనేక అపోహలు, అనేక అనుమానాలు, అనేక కోర్టు కేసులు, న్యాయపరమైన వివాదాలు, దుష్ప్రచారాలు, ఇలా ఈ 2 ఏళ్ల కాలంలో వీటినే ప్రచారాలు చేశారు అధ్యక్ష. అందరికీ న్యాయం చేయాలన్న ప్రభుత్వ సదుద్దేశాన్ని పక్కన పెట్టి కొందరికి అన్యాయం జరుగుతుందన్న వాదనను కూడా కొంతమంది ముందుకు తోయడం కూడా మనం అంతా కూడా మన కళ్ళతో చూసాం. అధ్యక్ష, ఇటువంటి బ్యాక్గ్రౌండ్లో, ఈ నేపథ్యంలో వికేంద్రీకరణ అవసరాన్ని, 3 రాజధానులకు సంబంధించిన బిల్లులోని ప్రభుత్వ సదుద్దేశాన్ని విపులంగా వివరించేందుకు, చట్టపరంగా కానీ న్యాయపరంగా కానీ అన్ని సమాధానాలను బిల్లులోనే పొందుపరిచేందుకు, బిల్లుల్ని మరింత మెరుగుపరిచేందుకు, అన్ని ప్రాంతాలకు అందరికీ విస్తృతంగా వివరించేందుకు, ఇంకా ఏమైనా మార్పులు అవసరమైతే వాటిని కూడా పొందుపరిచేందుకు ఇంతకు ముందు ప్రవేశపెట్టిన బిల్లును ప్రభుత్వం వెనక్కి తీసుకొని ఇంతకు ముందు చెప్పిన అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని మళ్ళీ పూర్తి సమగ్రమైన మెరుగైన బిల్లుతో సభ ముందుకు వస్తుంది. విస్తృత, విశాల ప్రజా ప్రయోజనాలను కాపాడేందుకే ఈ నిర్ణయం తీసుకుంటా ఉన్నాం అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. బీసీ ఉప ప్రణాళిక వ్యయం గురించి వారు ప్రశ్నించారు అధ్యక్ష. 2019-20 సంవత్సరానికి కానీ 15,061,64 రూపాయలు కేటాయింపులు చేస్తే అధ్యక్ష, ఖర్చు చేసింది 16,825,35,35,00,000 అధ్యక్ష. 20-21 సంవత్సరానికి గాను కేటాయింపులు 25,331,30,00,000 అధ్యక్ష. ఖర్చు చేసింది, వ్యయం చేసింది 24,456,90,00,000 అధ్యక్ష. 21-22 సంవత్సరానికి గాను 28,337,65,00,000 అధ్యక్ష. ఇప్పటి వరకు ఖర్చు చేసింది 18,949,46,00,000 అధ్యక్ష. మొత్తానికి కేటాయింపులు 68,630,59,00,000 అయితే అధ్యక్ష. ఖర్చు చేసింది ఇప్పటి వరకు 62,231,70,00,000 అధ్యక్ష. అధ్యక్ష, ప్రభుత్వం విద్యాపరంగా, సామాజికంగా మరియు ఆర్థికంగా బీసీల సమగ్ర అభివృద్ధి మరియు సంక్షేమానికి కట్టుబడి ఉంది అధ్యక్ష. దిగువన ఉదహరించిన విధంగా ఈ అనేక కార్యక్రమాలు ప్రభుత్వం చేపట్టింది అధ్యక్ష. ఒకటి, విద్యా పథకాలు, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, వసతి గృహాలు, బీసీ నైవాసిక పాఠశాలలు, రెసిడెన్షియల్ స్కూల్స్ అధ్యక్ష, జగనన్న విద్యా కానుక మరియు జగనన్న అమ్మఒడి అధ్యక్ష. ఆర్థికంగా వారికి లబ్ధి చేకూర్చేటువంటి పథకాలు అధ్యక్ష: జగనన్న ఆసరా, వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ వాహనమిత్ర, వైఎస్ఆర్ మత్స్యకార భరోసా, వైఎస్ఆర్ నేతన్న నేస్తం, వైఎస్ఆర్ పింఛన్ కానుక, జగనన్న తోడు, జగనన్న చేదోడు అధ్యక్ష. వెనుకబడిన తరగతుల అభ్యున్నతి కోసం మరికొన్ని పథకాలు ప్రభుత్వం అమలు చేస్తుంది అధ్యక్ష. బీసీలో 139 సామాజిక వర్గాలు సాధికారిత మరియు వారి అభివృద్ధికి వీలు కల్పించడానికి
రాష్ట్ర చరిత్రలో 56 కార్పొరేషన్లు నూతనంగా ఏర్పాటు చేసి ఒక చారిత్రక చర్యని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకుంది అధ్యక్ష. బీసీ సామాజిక వర్గాల సంక్షేమానికి కృషి చేసేందుకు వారికి అవకాశం కల్పిస్తూ కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లని ప్రభుత్వం నియమించింది అధ్యక్ష. అలాగే వెనుకబడిన తరగతుల అభివృద్ధి కోసం నూతనంగా కొన్ని చట్టాలని తీసుకురావడం జరిగింది అధ్యక్ష. వెనుకబడిన తరగతుల సామాజిక ఆర్థిక సంక్షేమం కోసం ప్రభుత్వం కొత్తగా 3 చట్టాలని రూపొందించింది అధ్యక్ష. నెంబర్ 24వ చట్టం అధ్యక్ష, బీసీ, ఎస్సీ, ఎస్టీ మరియు మైనారిటీ రాజకీయ అభ్యున్నతి కోసం నామినేటెడ్ పోస్టులో 50% రిజర్వేషన్ కల్పించింది అధ్యక్ష. నెంబర్ 25వ చట్టం, బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలు వారి ఆర్థికాభివృద్ధిని కట్టుదిట్టం చేయడం కోసం నామినేటెడ్ కాంట్రాక్ట్ పనుల్లో, నామినేట్ సర్వీస్ కాంట్రాక్టుల్లో 50% రిజర్వేషన్ కల్పించింది అధ్యక్ష. నెంబర్ 19వ చట్టం, బీసీ సామాజిక వర్గాల ప్రయోజనాల పరిరక్షణకు మరియు చట్ట ప్రకారం చట్టబద్ధమైన నిబంధనలు అమలు చేయడానికి ఏపీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వెనుకబడిన తరగతుల కమిషన్ శాశ్వత ప్రాతిపదికన ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బీసీల బంధువుగా, బలహీన వర్గాల వారు ముఖ్యమంత్రులైనా కూడా బలహీన వర్గాల సంక్షేమం కోసం ఇంత సూక్ష్మంగా ఆలోచించి ఉండరు అనేటువంటిది వాస్తవ విషయం అధ్యక్ష. దురదృష్టం ఏమిటంటే ఈరోజు ప్రతిపక్ష సభ్యులు ఈ ప్రశ్నను వేయడం జరిగింది అధ్యక్ష. ప్రజాస్వామ్యంలో అధికార ప్రతిపక్షాలు ప్రజా సమస్యల మీద నిరంతరం చర్చించాలి అధ్యక్ష. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష నాయకుడు ఏ విధంగా ప్రజల దృష్టిని మరల్చాలి, అధికారంలో ఉన్నప్పుడు, అధికారం కోల్పోయిన తర్వాత అసత్యమే ఎజెండాగా నిజ జీవితంలో బ్రతికేటువంటి వ్యక్తి. మొన్న జరిగినటువంటి సభలో ఆయన ప్రవర్తించిన తీరు చాలా దురదృష్టంగా ఉంది కనుక కన్ఫైడింగ్ టు సబ్జెక్ట్ కనుక ఈ ప్రతిపక్షం ఎవరైతే ప్రశ్నించారో వారు రాలేదు కనుక వారికి ఈ సమాధానం పంపిస్తున్నారు అధ్యక్ష. ప్రజలందరికీ మన సభ్యుల ద్వారా, ఈ సభ ద్వారా మరి ప్రతి ఒక్కరికి కూలంకుషంగా తెలియాలంటే, ఉదాహరణకు BHEL, భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ అనేది చాలా గొప్ప సంస్థ అధ్యక్ష, అందరికీ తెలిసిండేది. ఈ BHEL ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చినప్పుడు మీ రాష్ట్రానికి BHEL ఇస్తున్నాము పెట్టుకోండి అంటే మనం ఏం చేసినాం అధ్యక్ష? అప్పుడు తీసుకుపోయి హైదరాబాద్లో పెట్టుకున్నాం అధ్యక్ష. అదే సేమ్ థింగ్ అధ్యక్ష, మరి ఉత్తరప్రదేశ్కి ఇస్తే ఇదే BHEL ఉత్తరప్రదేశ్ కూడా ఇస్తే వాళ్ళు ఎక్కడ పెట్టినారు అధ్యక్ష? హరిద్వార్. ఎక్కడో హరిద్వార్లో పెట్టినారు అధ్యక్ష. వాళ్ళు అలహాబాద్లో పెట్టలేదు, లక్నోలో పెట్టలేదు. ఎందుకు అధ్యక్ష? ఎందుకంటే ఉత్తరప్రదేశ్ పెద్ద రాష్ట్రము, మారుమూల హరిద్వారు, ఆ కొండ ప్రాంతం కూడా డెవలప్ కావాలి. కొండ ప్రాంతంలోకి ప్రైవేట్ సంస్థలు పోయి పెట్టమంటే ప్రైవేట్ సంస్థలు ఎవరు పోయి పెట్టరు. ఒక ప్రభుత్వ రంగ సంస్థ, పెద్ద సంస్థ వస్తే ఆటోమేటిక్గా ఆ చుట్టూ ప్రైవేట్ సంస్థలు వస్తాయనే ఉద్దేశంతో ఉత్తరప్రదేశ్ వాళ్ళు తీసుకుపోయి హరిద్వార్లో పెట్టడం జరిగింది అధ్యక్ష. తమిళనాడుకు వచ్చినారు అధ్యక్ష BHEL. తమిళనాడు ఎక్కడ చెన్నైలో పెట్టలేదు కదా అధ్యక్ష, తీసుకుపోయి ట్రిచ్చిలో పెట్టినారు అధ్యక్ష. ఎందుకు? మారుమూల డౌన్ సౌత్ కింద ఉంది ట్రిచ్చిలో పెట్టాలని చెప్పి ట్రిచ్చి పెట్టి, ట్రిచ్చి ఒక పెద్ద నగరంగా డెవలప్ అయ్యి ఆ చుట్టుపక్కల ఉండే సేలం ఇవన్నీ చిన్నగా డెవలప్ అయినాయంటే ఇది వన్ ఆఫ్ ద రీజన్స్ అధ్యక్ష. అదేవిధంగా హిందుస్థాన్ ఏరోనాటిక్స్ అధ్యక్ష, HAL మన ఎయిర్ క్రాఫ్ట్కు సంబంధించిన ప్రీమియర్ ఆర్గనైజేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి ఇస్తే మనం ఎక్కడ అధ్యక్ష? సేమ్ ఒక గొప్ప నగరం అని చెప్పి హైదరాబాద్లో పెట్టుకున్నాం అధ్యక్ష. సేమ్ థింగ్ అధ్యక్ష, ఒరిస్సాకి ఇస్తే వాళ్ళు భువనేశ్వర్లో పెట్టుకోలేదు అధ్యక్ష. వాళ్ళు ఒరిస్సా వాళ్ళు తీసుకుపోయి మారుమూల అధ్యక్ష కోరాపుట్, మన ఆంధ్ర బార్డర్ అంటే కోరాపుట్ ఎక్స్టెన్సివ్ ట్రైబల్ పాపులేషన్ ఉంది. ఒక మామూలు వ్యక్తులు ఎవరైనా పోయి ఆ ఫారెస్ట్ ఏరియాలో ఉండాలంటే కూడా ఇబ్బంది పడే కోరాపుట్లోనే పెట్టినారు అధ్యక్ష. ఎందుకు? కోరాపుట్లో పెట్టినట్లయితే ఆ చుట్టుపక్కల ఉండే ట్రైబల్ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందుతుంది, వాళ్ళు కూడా అభివృద్ధి ఫలాలు చూస్తారు, యాన్సిలరీ ఇండస్ట్రీ పక్కన వస్తుందని చెప్పి మరి పెట్టడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, మహారాష్ట్రకు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ ఇస్తే అధ్యక్ష, వాళ్ళు ఎక్కడ అధ్యక్ష? ముంబైలో పెట్టలేదు, పూనాలో పెట్టలేదు, నాగ్పూర్లో పెట్టలేదు అధ్యక్ష, నాసిక్లో పెట్టినారు అధ్యక్ష. ఎందుకు? ఇదే విధంగా నాసిక్ డెవలప్ కావాలని. ఈరోజు మహారాష్ట్ర చూసినట్లయితే అధ్యక్ష, మనము షోలాపూర్ చూసినట్లయితే టెక్స్టైల్స్, కొల్లాపూర్ చూసినట్లయితే ఫౌండరీస్, అహ్మద్నగర్ చూసినట్లయితే ఆటోమొబైల్ యాన్సిలరీస్, పూణే చూసినట్లయితే ఆటోమొబైల్, పూణే చూసినట్లయితే
సాఫ్ట్వేరు, బాంబే చూసినట్లయితే కాస్మోపాలిటన్ మహానగరము. ఈ విధంగా చేసుకోగలిగిన అంటే ఇదంతా వికేంద్రీకరణ వల్ల జరిగింది. కాబట్టి లేకుంటే వాళ్ళు మనమాదే ఒకవేళ ఒకే స్థానము ఒకే స్థలం అని చెప్పి పెట్టింటే ఈరోజు మహారాష్ట్ర ఇంత గొప్ప రాష్ట్రం అయ్యేది కాదు అధ్యక్ష. ఈరోజు తమిళనాడు పెద్ద రాష్ట్రం అయ్యేది కాదు అధ్యక్ష. ఈరోజు కర్ణాటక అంత పెద్ద రాష్ట్రం అయ్యేది కాదు అధ్యక్ష. ఇవన్నీ కూడా మనము ఈరోజు నేర్చుకొని చూసుకొని ఈ అనుభవాలన్నీ కూడా ఈ ఎక్స్పీరియన్సెస్ అన్నీ గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది పరిపాలన అని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఈ విధంగా చూసినట్లయితే అధ్యక్ష మనకు IDPL, ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్, ఈరోజు అధ్యక్ష ఫార్మా రంగంలో హైదరాబాద్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్లేసెస్ ఇన్ ద కంట్రీ. ఎందుకు అధ్యక్ష? ఈరోజు గమనించినట్లయితే హైదరాబాద్లో ఉండే వివిధ ప్రైవేట్ రంగ సంస్థలు, ఫార్మసీ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఫార్మర్ ఎంప్లాయీస్ ఆఫ్ IDPL. రెడ్డి ల్యాబ్స్తో కలుపుకొని ప్రతి ఒక్కరు కూడా ఫార్మర్ ఎంప్లాయీస్ ఆఫ్ IDPL అధ్యక్ష. స్టాండర్డ్ ఆర్గానిక్స్ అని స్టార్ట్ చేసి ఆ తర్వాత రెడ్డి ల్యాబ్స్ అయింది. ఈ విధంగా ఎవరిని చూసినా అధ్యక్ష అందరూ కూడా ఫార్మర్ ఎంప్లాయీస్ ఆఫ్ IDPL. మరి మనం హైదరాబాద్లో పెట్టుకున్నాం అధ్యక్ష. మనం IDPL సేమ్ థింగ్ బీహార్కి ఇస్తే ఎక్కడ పెట్టుకున్నారు అధ్యక్ష? బీహారు ముజఫర్పూర్ అనే ఊర్లో పెట్టుకున్నారు అధ్యక్ష. ఎక్కడ లక్నోలో పెట్టలేదు, అలహాబాద్లో పెట్టలేదు. అదేవిధంగా అధ్యక్ష మరి ఉత్తరప్రదేశ్కు IDPL ఇస్తే వాళ్ళు ఎక్కడ పెట్టుకున్నారు అధ్యక్ష? కొండ ప్రాంతం ఉన్న రిషికేశ్లో పెట్టడం జరిగింది అధ్యక్ష. ఈ విధంగా చూసినట్లయితే అధ్యక్ష HMT హిందుస్థాన్ మషిన్ టూల్స్, BDL భారత్ డైనమిక్స్ లిమిటెడ్, ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ECIL, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ BL, మిదాని మనకు సంబంధించిన డిఫెన్స్ ఎక్విప్మెంటు, NFC నేషనల్ ఫర్టిలైజర్ కార్పొరేషన్, నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ NMDC, NRSA, NGRI, NFDP, DMRL, HCL, DLRL, DRDL, CCMB, IICT అండ్ DRDO ఇవన్నీ కూడా తీసుకుపోయి హైదరాబాద్లో పెట్టుకున్న దానివల్ల ఏమైంది అధ్యక్ష? హైదరాబాద్ గొప్ప నగరం అయిపోయింది, మహానగరం అయిపోయింది, గొప్ప నగరం అయిపోయింది. ఇంకా కలిసి ఉన్న ఆంధ్రప్రదేశ్ అయితే ఇంకా పెద్ద గొప్ప నగరం అయ్యే పరిస్థితికి ఉంది. కానీ మిగతా రాష్ట్రం అంతా ఏమైంది అధ్యక్ష? మిగతా రాష్ట్రము మహారాష్ట్ర మాదిరో, తమిళనాడు మాదిరో, కర్ణాటక మాదిరో పెరగలేకపోయినాం అధ్యక్ష. ఈరోజు మనం ఆ అనుభవాల నుంచి మనం నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అధ్యక్ష. ఈ విధంగా చూసినట్లయితే అధ్యక్ష ఈరోజు 90% అధ్యక్ష ప్రైవేట్ రంగ సంస్థలన్నీ కూడా 90% హైదరాబాద్కు రావడం కేవలము ఇవన్నీ కూడా అధ్యక్ష BHEL, HAL, IDPL, HMT, BDL, ECIL, BEL, మిదాని, NFC, NM ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇవన్నిటికి సంబంధించిన యాన్సిలరీ ఇండస్ట్రీస్ అన్నీ కూడా. అందుకనే అధ్యక్ష హైదరాబాద్ నగరం చూసినట్లయితే ప్రతి రోడ్డు, బాంబే హైవేలో చూసినట్లయితే కుక్కటపల్లి సైడ్ అంతా కూడా BHELకు సంబంధించిన యాన్సిలరీ యూనిట్స్, అదేవిధంగా ECIL సైడ్ చూసినట్లయితే యాన్సిలరీ యూనిట్స్, ప్రతి ఒక్క రోడ్డు, నాగ్పూర్ రోడ్డుకు చూసినట్లయితే కొన్ని యాన్సిలరీ యూనిట్స్, ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించిన యాన్సిలరీ యూనిట్స్ అధ్యక్ష. కాబట్టి ఆల్మోస్ట్ 90% ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ కూడా హైదరాబాద్కి వచ్చింది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష సాఫ్ట్వేర్ చూసినట్లయితే సాఫ్ట్వేర్కు ఒరిజినల్గా అధ్యక్ష CMC కంప్యూటర్స్ అక్కడికి రావడము, HCL రావడము, ECIL రావడము, ఈ ఎన్వైర్న్మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ సాఫ్ట్వేర్ అండ్ కంప్యూటరైజేషన్ రావడంతో ఈరోజు సాఫ్ట్వేర్ డెవలప్ కావడం అధ్యక్ష. అయిన తర్వాత ఈరోజు గమనించినట్లయితే 2013-14 విభజన అయ్యే సమయానికి అధ్యక్ష 57,000 కోట్లు సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ మనకు మొత్తం రాష్ట్రంలో ఉంటే అధ్యక్ష 56,500 కోట్లు ఓన్లీ హైదరాబాద్ నుంచి ఉంది అధ్యక్ష. అంటే 500 కోట్లు మిగతా ఆంధ్రప్రదేశ్, 56,500 కోట్లు ఓన్లీ హైదరాబాద్. ఈ విధంగా మరి డెవలప్ కావడం జరిగింది అధ్యక్ష. అసలు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అధ్యక్ష చూసినట్లయితే IIT, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, IIIT, నల్సరు, తర్వాత బిట్స్, తర్వాత TISS, TIF, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ అన్నీ కూడా హైదరాబాద్ అధ్యక్ష. మరి ఏం జరిగింది అధ్యక్ష? ఏ రాష్ట్రం ఇట్లా చేయలేదు అధ్యక్ష. అన్నీ డివైడ్ చేసి ఒక్కొక్క సంస్థను తీసుకుపోయి ఒక్కొక్క ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఒక్కొక్క చోట పెట్టుకున్నారు అధ్యక్ష. మనం మాత్రం అన్నీ తీసుకుపోయి హైదరాబాద్లో పెట్టుకున్నాం. ఈరోజు అనుభవాలు అధ్యక్ష ఇవన్నీ. అందుకనే జస్టిస్ శ్రీకృష్ణ గారు చెప్పడము, ఒక చోట పెట్టినందు వలన, ఒకటే చోట కాన్సన్ట్రేట్ అయినందు వలన వేర్పాటువాదం స్టార్ట్ అయింది. ఇన్ఫ్యాక్ట్ ఇట్ ఈస్ అ రేర్ కేస్ వేర్ అండర్ డెవలప్డ్ హ్యావ్ నాట్ ఆస్క్ ఫర్ సపరేషన్, ఇట్ ఇస్ ద డెవలప్డ్ దట్ హ్యావ్ ఆస్క్ ఫర్ సపరేషన్ అధ్యక్ష. దీనివల్ల ఏమైంది అధ్యక్ష? 60% ఇంచుమించు 60% ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉండే 60% రిసోర్సెస్ అన్నీ కూడా HMDA ప్రాంతం, హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ ఏరియా ప్రాంతం నుంచి వస్తే మిగతా రాష్ట్రం అంతా కలిస్తే 40% మాత్రమే రావడం జరిగింది అధ్యక్ష. కాబట్టి జస్టిస్ శ్రీకృష్ణ గారు చెప్పడం అధ్యక్ష ఇంచుమించు చాలా తక్కువ పురోగతి చెందినది ప్యూర్లీ బికాజ్ ఈ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఎంటైర్ డెవలప్మెంట్ ఇన్ వన్ ఏరియా. ఈ పరిస్థితుల్లో 2014 అధ్యక్ష 2014లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిత్వాన మరొక్కసారి ఇదే బాటలో
ఇదే బాటలో మొదలుపెట్టినారు అధ్యక్ష, ఇదే బాటని. అంటే ఇంత అనుభవం పెట్టుకొని, ఇంత ఎక్స్పీరియన్స్తో, ఇన్ని రకాల ఎగ్జాంపుల్స్తో అయినా కూడా మరీ ఇదే బాటలు. అది ఏ విధంగా అధ్యక్ష, శివరామకృష్ణ గారు వెరీ క్లియర్ కట్గా చెప్పిన తర్వాత కూడా రిపోర్ట్ను బేఖాతరు చేసి, రిపోర్ట్ను కనీసం అసెంబ్లీలో టేబుల్ కూడా చేయలేదు అధ్యక్ష. కనీసం అసెంబ్లీలో డిస్కషన్ కూడా రాకుండా, టేబుల్ చేయకుండా వాళ్ళు నిర్ణయం తీసుకున్న అధ్యక్ష. ఈరోజు మనం ఏమడుగుతున్నాం అధ్యక్ష, కంప్లీట్ ఆంధ్రప్రదేశ్ అంతా కూడా శ్రీకాకుళము కృష్ణా జిల్లా అంతా డెవలప్ కావాలి, గుంటూరు విజయనగరంతో సమానంగా ఉండాలి, విజయనగరం గుంటూరుతో సమానంగా ఉండాలి, చిత్తూరు నెల్లూరుతో సమానంగా ఉండాలి, సమానంగా అభివృద్ధి కావాలనే ఆలోచన ఏ పాలకులకైనా కూడా ఆటోమేటిక్ వస్తుంది అధ్యక్ష. అయితే చంద్రబాబు నాయుడు గారికి మాత్రం రాలేదు అధ్యక్ష. రానందువలన తాను వేసిన ప్లాన్ అధ్యక్ష 7,500 చదరపు కిలోమీటర్లు అధ్యక్ష, క్యాపిటల్ ఏరియా 7,500. బాంబే అధ్యక్ష, ఈరోజు బాంబే గమనించినట్టయితే బాంబే, థానే, కళ్యాణ్, నవీ ముంబై, ఉల్లాస్ నగర్, మీరా, వాసాయ్ మొత్తం బాంబే చుట్టంతా లెక్కేస్తే కూడా 4,300 చదరపు కిలోమీటర్లు అయితే చంద్రబాబు నాయుడు గారి ఊహించిన మిథికల్, అంటే ఒక మిథికల్ బాహుబలి మాదిరి ఒక సినిమాలో ఉన్నట్లు క్యాపిటల్ 7,500 కిలోమీటర్లు. అది కూడా ఎట్లా అధ్యక్ష, దానంతా కాదంట అధ్యక్ష డెవలప్మెంట్ వీళ్ళు చేస్తారంట అధ్యక్ష. 2014 విభజన అయ్యేటప్పటికి అసలు రెవెన్యూ డెఫిసిట్ ఉన్నాయనేది ప్రతిరోజు చెప్పడమే అధ్యక్ష, చెప్పలేదు అధ్యక్ష. వాళ్ళు రెవెన్యూ డెఫిసిట్ ఉండి, మనకు జీతాలకు భత్యాలకు ఇబ్బంది ఉండి, ఆ 5 సంవత్సరాల పాటు వాళ్ళ పాలనలో ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఒక సాలిడ్ డెవలప్మెంట్ లేకుండా 2019లో మన ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మన దురదృష్టవశాత్తు వాళ్ళు ఇచ్చిన లెగసీ అప్పులు, వాళ్ళు ఇచ్చిన ఆనవాతిగా మనకు ఇచ్చిన అప్పులు, ఇచ్చిన రెవెన్యూ లేని పాలనతో పాటు 2 సంవత్సరాల నుంచి కోవిడ్లో అల్లాడుతూ ఉన్నాం అధ్యక్ష. వాళ్ళు మాత్రం చెప్తారు అధ్యక్ష, వాళ్ళు ఏదో అభివృద్ధి చేసే వాళ్ళట. అంటే బాంబే నగరం కంత 2 అంతలు కడతాడంట, అది కూడా కడతాడంట. బాంబే ఎప్పటి నుంచి అసలు బాంబే అయింది, అది కాక 33,000 ఎకరాలు అనవసరంగా అమాయకులతో పాటు తీసుకొని, 33,000 ఎకరాల అమాయకులతో తీసుకునేది కాక 50,000 ఎకరాలు అధ్యక్ష, 50,000 ఎకరాల భూమిని వాళ్ళు మళ్ళా అరణ్య భూమిని వాడకానికి తెచ్చుకుంటామని చెప్పి వాళ్ళు ప్రపోజల్ పెట్టడం జరిగింది అధ్యక్ష. అంటే ఇంత చిత్తశుద్ధి లేకుండా, ఇంత ఆలోచన లేకుండా, ఇంత అసలు ఫోకస్ లేకుండా, ఒక ఫ్యూచర్ గురించి తెలియకుండా, ఇంత అన్యాయమైన పరిస్థితుల్లో అధ్యక్ష మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత అధ్యక్ష 2019లో వచ్చిన తర్వాత ఈ పరిస్థితుల్లో, ఈ నేపథ్యంలో మన ప్రభుత్వం, మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక ఎక్స్పర్ట్ కమిటీ అధ్యక్ష, ఎక్స్పర్ట్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఎక్స్పర్ట్ కమిటీ కూడా ఎవరు, ఎందుకు అధ్యక్ష ఎక్స్పర్ట్ కమిటీ ఏర్పాటు చేయడం, అసలు వాళ్ళ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ వచ్చేసి ఏదైతే ఇంతవరకు చేసిన అభివృద్ధి మరి ప్లాన్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఒకసారి రివ్యూ చేసి రాబోయే కాలంలో రాష్ట్రాన్ని ఒక మంచి మార్గంలో, ఒక కరెక్ట్ మార్గంలో, ఒక పద్ధతైన మార్గంలో, ఒక ప్రాక్టికలీ పాసిబుల్ మార్గంలో ముందుకు తీసుకుపోయేదానికి ఒక నివేదిక ఇవ్వండి అంటే ఎక్స్పర్ట్ కమిటీ వచ్చేసి అధ్యక్ష ప్రొఫెసర్ డాక్టర్ మహావీర్, ప్రొఫెసర్ ఆఫ్ ప్లానింగ్, డీన్ అకాడమిక్ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ న్యూఢిల్లీ. ఐ విల్ రిపీట్ అధ్యక్ష, ప్రొఫెసర్ డాక్టర్ మహావీర్, ప్రొఫెసర్ ఆఫ్ ప్లానింగ్ అండ్ హీ వాజ్ ద డీన్, హెడ్ ఆఫ్ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ న్యూఢిల్లీ. ఈరోజు భారతదేశంలో ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్లో ఆల్మోస్ట్ ఉన్నతమైన ఇన్స్టిట్యూషన్ అది సార్ అధ్యక్ష, దానికి ఆయన హెడ్. డాక్టర్ అంజలి మోహన్ అధ్యక్ష, అర్బన్ అండ్ రీజనల్ ప్లానర్, రినౌండ్ అధ్యక్ష. అంజలి మోహన్ గారు అంటే ఎవరైనా చెప్తారనమాట. అదేవిధంగా అధ్యక్ష శివానంద స్వామి ఫ్రమ్ సిపిటి అహ్మదాబాద్ సిపిటి, వన్ ఆఫ్ ద మోస్ట్ రినౌండ్ ఆర్గనైజేషన్స్ అధ్యక్ష. కేటీ రవీంద్రన్ అధ్యక్ష, రిటైర్డ్ డీన్ ఆఫ్ ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఢిల్లీ, అండ్ డాక్టర్ కేవి అరుణాచలం, రిటైర్డ్ చీఫ్ అర్బన్ ప్లానర్ చెన్నై. ఇది మనం పెట్టిన ఎక్స్పర్ట్ కమిటీ. వాళ్ళు పెట్టినారు అధ్యక్ష. ఎవరిని పెట్టినారు? 5 మంది వ్యాపారస్తులను పెట్టినారు అధ్యక్ష. ఇంకా పేర్లు చెప్తే బాగుండదు అధ్యక్ష. ఒకరు విత్తనాలు చేసేతోళ్ళు, ఒకరు రియల్ ఎస్టేట్ చేసేతోళ్ళు, ఒకరు ఇంకో పరిశ్రమ పెట్టేతోళ్ళు, 5 మందినో 6 మందినో పెట్టి వాళ్ళు ఒక ప్లాన్ వేసి ఆ ప్లాన్ ప్రకారం ఈ విధంగా చేద్దాం, ఈ విధంగా చేద్దాం. చూడండి అధ్యక్ష, ఎక్కడ డాక్టర్ మహావీరు, ఎక్కడ డాక్టర్ అంజలి మోహను, ఎక్కడ శివానంద స్వామి, ఎక్కడ కేటీ రవీంద్రను, ఎక్కడ డాక్టర్ కేవీ అరుణాచలం, ఎక్కడ ఇత్తనాలు, ఎక్కడ మన పరిశ్రమ, ఎక్కడ వ్యాపారము, ఎక్కడ రియల్ ఎస్టేట్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ ని. Please subscribe ఐ డ్రీమ్స్. For more videos, subscribe I Dream. Please subscribe for more videos. I dream. I dream. for more videos. Subscribe, I dream. Please subscribe. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్. Do subscribe. I dream. I Dream ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. do watch I Dream.